బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని కోనరావుపేట కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ నిన్నటి రోజున ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రను కోనరావుపేట మండలంలో నిర్వహించారని, అసలు ఈ 5 సంవత్సరాలలో కరీంనగర్ ఎంపీగా ఏం సాధించారని, ఏం నిధులు కేంద్రం నుండి తెచ్చారని ఈ ప్రజాహిత యాత్ర చేస్తున్నారో ప్రజలకు తెలపాలన్నారు. ఈ యాత్ర మళ్లీ ప్రజలను మోసం చేసే యాత్ర అని, దేవుని పేరు చెప్పి ప్రజలను బురుడి కొడుతున్నారని, ఈసారి జనాలు బీజేపీ ఎంపీలకు బుద్ధి చెప్తారని, దేశం మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తుందని అన్నారు. బీజేపీ పార్టీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని, ఉదాహరణ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చందనగిరి గోపాల్, మండల యూత్ అధ్యక్షుడు బొర్ర రవి, మండల నాయకులు ఎల్లయ్య, రవీందర్ రెడ్డి, లింగయ్య, కార్తిక్, సతీష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మా కోనరావుపేట మండలాన్ని ప్రజాహిత యాత్ర పేరుతో సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆయన ఒకటే అడగదలుచుకున్నాం. మనం కాంగ్రెస్ పార్టీ కోనరావుపేట మండల శాఖ తరఫున ఈ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మీరు ఈ ప్రజాహిత యాత్ర పేరు మీద వస్తే ప్రజలేం పిచ్చర్లు కాదు, ఖచ్చితంగా ఈసారి మీకు తగిన గుణపాఠం చెప్తారు. మిమ్మల్ని ఏదో కేంద్రంలో ప్రభుత్వం ఉన్నదని చెప్పి మిమ్మల్ని పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకుంటే, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకుంటే మీరు ఏ ఒక్క గ్రామానికి కూడా ఒక 2 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ఇచ్చింది లేదు మీ నిధుల నుండి. మరి ఈ 5 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటూ అటు ఇటు ఓ 2-3 సంవత్సరాలు అధ్యక్షుని హోదాలో రాష్ట్రమంతా తిరగడం, తర్వాత ఊరూరు తిరుగుకుంటూ ఇప్పుడు ప్రజాహిత యాత్ర పేరుతో చెప్పుకుంటూ వస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి రాబోయేది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కేంద్రంలో కూడా అందరూ ప్రజలు అన్ని రాష్ట్రాల్లో ఈ భారతీయ జనతా పార్టీతో విసిగిపోయి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి మేము కంటబద్ధంగా చెప్తున్నాం. మీరు ఎక్కడైతే ప్రజాహిత యాత్ర పేరుతో చెప్తారో అక్కడక్కడ మిమ్మల్ని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడికెక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. కాబట్టి మీరు ఈ మండలానికి, మా కోనరావుపేట మండలానికి, మా సోదరులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మా కోనరావుపేట మండలానికి ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని నిధులు తీసుకొచ్చినో ఒకసారి వివరణ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈసారి బండి సంజయ్ ఓడగొట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుందని చెప్పి మేము కట్టబద్ధంగా చెప్తున్నాం. కోనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ పాత్రికేయుల సమావేశంలో భాగంగా మరి నిన్నటి రోజున గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు ప్రజాహిత అనే కార్యక్రమం మీద మరి గ్రామాలకు రావడం, మరి ఇవాళ బీజేపీకి ఓటేస్తేనే సురక్షితమైనటువంటి పద్ధతిలో తను చెప్పడం జరుగుతుంది అన్ని గ్రామాలలో. మరి గత 5 సంవత్సరాల్లో కూడా ఎందుకంటే ఎంపీ బండి సంజయ్ గారిని యువత అందరూ కూడా కలిసి ఓటేయడం ద్వారా ఈ మండలం అభివృద్ధి పద్ధతిలో ఓటేయడం జరిగింది గతంలో. మరి గత 5 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బండి సంజయ్ గారు కోనరావుపేట మండల కేంద్రానికి మళ్ళీ ప్రజాహిత కార్యక్రమంలో భాగంగా ప్రజాహిత కార్యక్రమం పేరు మీద కోనరావుపేట మండలంలో గ్రామాలు తిరుగుతూ మరి దేశ అభివృద్ధి సంక్షేమమే మా లక్ష్యమైన పద్ధతిలో తిరగడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా మండల కేంద్రంలో కానీ మండల సంబంధించిన పలు గ్రామాల్లో మీ బీజేపీ సంబంధించినటువంటి పార్లమెంటు సంబంధించినటువంటి నిధులు ఇవాళ మీ కేంద్రం ఎన్ని ఇచ్చిందో మీరు స్పష్టంగా ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మరి గతంలో ఇవాళ కోనరావుపేట మండలానికి గత చరిత్ర చూసుకున్నట్టుంటే గత 10 సంవత్సరాల క్రితం ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ హయాంలో మండల కేంద్రంలో కానీ ఇవాళ మరి సిరిసిల్ల నుంచి మరిమండల వరకు కూడా ఇవాళ డబుల్ బీటీ రోడ్డు కానీ ఇవాళ సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్లో కాలేజీ కానీ ఇవాళ మోడల్ స్కూల్ కానీ ఇవాళ కేజీబీ స్కూల్ కానీ గర్ల్స్ హాస్టల్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాల్లో ఇవాళ పలు అభివృద్ధి సంబంధించినటువంటి మరి ఇవాళ చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. గత 10 సంవత్సరాల క్రితమే వైఎస్ రాజశేఖర హయాంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. మరి అట్లానే మరి ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, రియంబర్స్మెంట్ ఫీజు కావచ్చు, అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ ప్రాంతంలో.
మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో కూడా ఇవాళ రాష్ట్రంలో గణనీయమైనటువంటి పద్ధతిలో మెజార్టీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అట్లాగనే కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఇవాళ ఈ మండల ప్రజలు ఇలా సిద్ధమవుతున్నటువంటి విషయాన్ని గ్రహించాల్సిందిగా కోరుతూ మరి మీరు గత 5 సంవత్సరాల్లో ఇవాళ నిధులు ఎంత ఇచ్చిందంటే మీరు ఖచ్చితంగా మీరు స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేస్తున్నాం. అట్లానే కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం ఓర్చుకోక గత 2 నుంచి 3 మాసాలు కావస్తున్నటువంటి సందర్భంలోనే ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఆ హామీలు గిట్ట వాస్తవాలు చేయకపోతే ఇవాళ ఆ హామీలు నెరవేర్చకపోతే మీ ఎంబడి పడతామనేటువంటి పద్ధతిలో ఒక ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మరి ఇలా నల్లగొండ సంబంధించినటువంటి దాంట్లో నల్లగొండ జిల్లాలో కూడా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి కేసీఆర్ సంబంధించి గత 10 సంవత్సరాలు మంత్రివర్గ ముఖ్యమంత్రి వారు చేసినా కూడా తన పద్ధతి తన భాషను కూడా మార్చుకోకుండా ఒక గుండా లేక ఒక రౌడీ లేక మాట్లాడుతూ ఏంటంటే మేడిగడ్డకి వాళ్ళ సందర్శనకి వల్ల ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ సంబంధించి సందర్శనకు పోతే ఏం మిగటానికి వెళ్తున్నటువంటి ఒక అసభ్యమైనటువంటి ప్రజలను చూసినటువంటి మాజీ ముఖ్యమంత్రికి ఇంతవరకు ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ ప్రజలకు ఆ బుద్ధిని కనీసం ఆలోచన చేసుకుని రాబోయే కాలంలో ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి బాధ్యతని బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ హెచ్చరిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మీరు భాష మరిచి మాట్లాడితే అంతకన్నా రెట్టింపు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ధైర్యం ఉంది. ఇవాళ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా మరి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నిన్నటి రోజు మరి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు వారి పాదయాత్రలు ఇంత కోనపేట మండలానికి రావడం జరిగింది. వారు ఎంపీగా గెలిచినాక ఇది 2వ 3వ 5 సంవత్సరాలలో అమాసకు పునః ఖర్చిపోయినట్టుగా ఈ మండలానికి ఏదో అథారిటీ ఖర్చిపోయినట్టు ఖర్చిపోతుంది తప్ప కానీ ఈ మండలానికి ఇప్పటి వరకు వారు ఎన్ని నిధులు తీసుకొచ్చారు, మరి వాళ్ళకి సంబంధించిన నాయకుల కన్నా సోయిందా వారిని ఈ మండలం తీసుకురావడానికి అని కూడా ఈ మండల ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. నిజంగానే బండి సంజయ్ గారు ఈ కరీంనగర్ పార్లమెంట్కి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నా లేకపోతే మరి జోగర్ గారు లెక్కన కోతపేట మండలానికి మరి అట్లా అచ్చిపోయిందని చెప్పి మాకు అసలు అర్థమైతే లేదు. గతంలో మరి వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈ మండలానికి ఏం చేసింది లేదు. ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా మరి బండి సంజయ్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా ఈ మండలానికి ఏం చేసినా కూడా లేదు. గతంలో మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు 2009-2014 మధ్యలో పొన్నం ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో అభివృద్ధి ఫలాలు వచ్చిన ఈ మండలాన్ని తప్ప ఈ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఈ మండలానికి రూపాయి చిల్లి గవ్వ తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ పార్లమెంట్ సభ్యులు లేదని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు నిజంగా ఈ మండలానికి ఏదైనా చేసి ఉంటే ఈ మండలం తిరగాలి, కానీ ఏం లేకపోయినా వచ్చేదో ఓట్ల గురించి మరి గారణ మాటలు చెప్పి ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టి మళ్ళొకసారి ఎంపీగా గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తే బిడ్డ కబార్దా నేను ఈ పార్లమెంట్ పరిధిలో నిన్ను ఓడించి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గౌరవ పొన్నం ప్రభాకర్ గారు రాజశ్రీ గారి నాయకత్వంలో ఈ మండలంలో భారీ మెజార్టీ దిశగా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.